గురువుగారు, అలా అయితే ఇది దైవ సంకల్పమే అయితే యువరాణి కానటువంటి ఆ రోజాను యువరాణిని ఎందుకు చేస్తుంది ఆ దైవం? ఆ దైవం లీలలు తెలియవు చామంతి. భగవంతుడు తన విశ్వరూపాన్ని బయట పెట్టినప్పుడే తెలుస్తాయి. అంతవరకు మనం నిమిత్త మాత్రులమే తల్లి. అర్థమైంది గురువుగారు. పోనీ అసలు యువరాణి ఎక్కడుందో మీరైనా చెప్పగలరా? తెలియటం లేదు చామంతి. మబ్బులు పట్టిన ఆకాశంలా ఉంది, మంచు కప్పిన ఆవరణలా ఉంది, మసిబాసిన దీపంలా ఉంది. ఆ దేవుడు ఆ అమ్మాయిని బహిర్గతం చేయడం లేదు. ఆ మహజ్జాతకురాల్ని ఆ దైవం బహిర్గతం చేసినప్పుడు ఈ రాజ సంస్థానానికున్న సమస్యంతా తీరిపోతుంది, అందరికీ శుభం కలుగుతుంది. చిన్న వయసులోనే సంస్థానం కోసం ఎన్నో బాధ్యతలు తీసుకొని ఆ రాజ సంస్థాన గౌరవాన్ని పెంచాలని తప్పిస్తున్నావు. నీ తపనకి ఆ దేవుడు తప్పకుండా ఆశీస్సులు అందిస్తాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. గురువుగారు ఇలా చెప్పి వెళ్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. అసలు రాజమణిహారం రోజా మెడలో వేసినా తనకి ఏమీ కాకుండా ఎలా ఉంది? అసలు ఏం చేసింది? సార్, మీరు ఆయుర్వేద వైద్యులని, చాలా గొప్పగా మీరు వైద్యం చేస్తారని తెలుసుకొని మీ వద్దకు వచ్చాను సార్. మీరే నాకు దిక్కండి. ఒక అద్భుతమైన శక్తివంతమైన హారం నా మెడలో పడబోతుంది. దానివల్ల నా శరీరం కాలిపోతుంది. అలా కాలకుండా మీరే చేయగలరని తెలిసి ఇక్కడికి వచ్చాను. ఈ హారం ఆహారమే కదా? మీరేదో లేహ్యం మెడకు రాస్తే ఎలాంటి శక్తి అయినా ఆపగలదని తెలిసి వచ్చాను. నన్ను ఆదుకోండి ప్లీజ్. మీరు చెబుతున్న హారం రాజమణిహారం అన్నది అర్థమవుతుంది. ఆ హారం వల్ల కాలకుండా చేయడం అంటే కష్టం. కానీ ఒక్క నిమిషం మాత్రమే కాలకుండా ఉండేలా నేను ఆపగలను. చాలండి, ఆ లేహ్యం ఇవ్వండి. ఒక్క నిమిషం ఉండమ్మా. రాజమణిహారం ధరించే గంట ముందు ఈ లేహ్యాన్ని మెడకు రాసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఒక్క నిమిషం మాత్రమే ఈ లేహ్యం ఆ శక్తిని ఆపుతుంది. దాటిందో చాలా కష్టం. ఆలోపే రాజమణిహారాన్ని తీసేయాలి. గుర్తుపెట్టుకోండి. తీసేస్తాను సార్. పగడ్బందీగా చేశానే, పట్టుకోలేవు కదా. పసికట్టను కూడా లేవు. నీ అక్కని నీకు మించుంటా. ఇకేం చేయలేవు. యువరాణిని నేనే. ఐమ్ ద ప్రిన్సెస్. వెంటనే తీసి ఇచ్చేసిందంటే ఏదో మాయ చేసింది.
అదేంటో తెలియడం లేదే. నేను రాని వారిలా రెడీ అయినప్పుడు తాళి కూడా వేసుకోవాలి కదా. అదే ఈ తాళి. నేను ఇంటికి వెళ్ళాక తీస్తాను. ఇప్పుడు అసలు యువరాణి వస్తేనే ఈ సమస్య తీరుతుంది. కానీ ఎక్కడున్నారని వెతకాలి. ఎలా వారి ఆచూకీని నేను తెలుసుకోవాలి. అయ్యో, తీసేస్తానన్న తాళిని ఎందుకు తీయలేదు? బయట పడిందని గ్రహించి లోపలెందుకు దాచుకుంటుంది? అది నేను కట్టిన తాళే, చెప్పకుండా దాస్తుందా? దేనికోసం? ఒకసారి అడిగినా చెప్పలేదు కాబట్టి జామ్ని మళ్ళీ అడిగి ప్రయోజనం ఉండదు. తనే చెప్పేలా క్రియేట్ చేస్తే తప్ప బయట పడదు. ఏం చేయాలి? రోజా, సార్, నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నువ్వు యువరాణి అయిపోతున్నావు. నా కలను నెరవేరుస్తున్నావు. నీ కళ ఏంటి? నా కళను నిజం చేసుకుంటున్నాను. నన్ను ఎన్ని మాట్లాడినా మర్చిపోతాను అనుకున్నావా? ఇక ఈ రోజా అంటే ఏంటో నీకు తెలుస్తుంది. అమ్మా, ఏమైంది రోజా? అన్ని పరీక్షల్లో పాల్గొన్నాను కదా సార్. ఈ కాలంతా నొప్పిగా ఉంది. అయ్యో అవునా? అవును సార్. సరే, నీ కాల్ని నేను నొక్కుతానులే. అయ్యో సార్, మీరా నా కాళ్ళు నొక్కుతారా? వద్దు సార్, అదే తగ్గిపోతుంది. అలా ఎలా తగ్గిపోతుంది రోజా? నువ్వు ఇంకేం మాట్లాడుకో, నువ్వు ఉండు. సార్, ఏం నొక్కుతున్నావయ్యా? ఒరే మొగుడా, ఇక నుంచి ఈ రోజాకి నువ్వు బానిసవై నీ పనులివే. నేను నా కాళ్ళ దగ్గర పెడతానురా.